Hello everyone, అందరూ ఎలా ఉన్నారు? And this is me Navya and welcome back to our channel. Butterfly, butterfly, where are you going? मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బా కమలాసా ఎస్ మారేడుమిల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఇది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్వే జరుగుతాయి అనుకుంటా నాకు తెలిసి. అండ్ ఫస్ట్ అయితే మనం వెళ్తుంటే దారిలో భద్రాచలం అయితే వస్తుంది కదా, ఫస్ట్ అయితే అది దర్శనం చేసుకుందాం అనుకున్నాము. అందుకనే ఫస్ట్ అయితే భద్రాచలం రీచ్ అయ్యాము. ఇప్పుడే భద్రాచలం అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్నాము. ఎట్లా అంటే అసలు 9కే క్లోజ్ అన్నారు, బట్ మేము వచ్చేసరికి 9 దాటింది. బట్ స్టిల్ మాకు దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్గా మేము మారేడుమిల్లి వెళ్దాం అనుకున్నాము, కానీ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి అనేది ఏది ప్లాన్ లేకుండా వచ్చేసామన్నమాట. అనుకోకుండా భద్రాచలం రాములవారి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. లాస్ట్ మేమే ఉన్నామన్నమాట. తనవి తీరా చూసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ దేవుడి ముందే ఉన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఫాస్ట్గా అసలు దర్శనం అయిపోతుందా లేదా అనుకున్నాము, కానీ బట్ అయ్యింది. చాలా బాగా జరిగింది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది కూడా ప్లాన్ అయితే లేదు. నేను వీడియో చేసుకుంటున్నానని చెప్పేసి మా వాళ్ళందరూ షాపింగ్కి అయితే పోయినారు. చూద్దాం ఏం కొంటారు. బట్ స్టిల్ ఇంకా షాప్స్ ఏమీ క్లోజ్ చేయకుండా బాగానే ఉంచారు. సో దర్శనం అయితే చక్కగా చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత నైట్ స్టేయింగ్ ఉండాలి కదా, బికాజ్ సెల్ఫ్ డ్రైవింగ్ కాబట్టి నైట్ స్టే చేస్తే బెటర్ అని మా ఫీలింగ్. సో అందుకోసమే రూమ్ కోసం సెర్చ్ చేస్తుంటే మాకు తెలిసిన వాళ్ళ రిఫరెన్స్తో మేమైతే ఆర్యవైశ్య సత్రానికి వెళ్ళాము. నెక్స్ట్ డే నుంచి అక్కడ ధనుర్మాస ఉత్సవాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. బట్ మేము ముందు వెళ్ళాం కాబట్టి మాకైతే దర్శనం తొందరగా అయిపోయింది. అండ్ అక్కడ రూమ్స్ కూడా చాలా కష్టంగా ఉండే, బట్ మా కోసం ఒక్క రూమ్ అయితే దొరికింది. సో ఇక్కడ డిన్నర్ చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ ఒకటే హోటల్ కనిపించింది, కల్కి అని. మేము మీల్స్ ఆర్డర్ చేసాము. బట్ ఏమంటగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా వెళ్ళి తినాలి అనుకుంటే నేనైతే సజెస్ట్ చేసే ప్లేస్ అది. సో మేము తినేసాక మళ్ళీ రూమ్కి వెళ్ళేసి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాము. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మేమైతే అందరం లేచి రెడీ అయిపోయాము స్టార్ట్ అవ్వడానికి, మారేడుమిల్లి స్టార్ట్ అవ్వడానికి. అండ్ అప్పుడైతే టైం 7:30 అవుతుంది. సో మనం స్నానం చేసి రెడీ అయ్యాక ఫొటోస్కి ఫోజులు అయితే ఇవ్వాలి కదా. మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మారేడుమిల్లి అయితే స్టార్ట్ అయ్యే ముందు టిఫిన్ చేద్దాం అనుకున్నాము. బికాజ్ టిఫిన్ చేసి వెళ్తే బెటర్ కదా, మళ్ళీ మధ్యలో ఎలా ఉంటుందో ఏమో మనకు తెలీదు. అందుకోసమని మేము టిఫిన్కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ మాకు రాఘవేంద్ర కనిపించింది. ఇంకా రాఘవేంద్రకి అడ్డు చెప్పేదే ఉండదు కదా. సో అక్కడికైతే వెళ్ళి ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ అయితే ఇచ్చేసాము. చాలా మంచిగా అనిపించింది. టిఫిన్స్ కూడా టేస్ట్ కూడా బాగుంది. హాయిగా కడుపు నిండా తినేసాము. నువ్వు కెమెరాకి వెళ్ళి చూసి చెప్పట్లే చెప్పిన చాలా బాగుంది ఫ్రెండ్స్.
అన్నీ తిన్నాక టీ తాగకపోతే ఎలా కదా. సో అందుకని మంచి మంచి వేడి వేడి టీ కూడా తాగేసాము అండ్ టీ తాగి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. టీ కూడా చాలా టేస్టీగా ఉంది. సో టైం అయితే 9 అవుతుంది. మేమైతే మారేడుమిల్లికి స్టార్ట్ అయిపోయాము. సో లొకేషన్ అయితే చాలా బాగుందని చెప్పేసి మేమైతే ఫోటోలు దిగడానికి కాసేపు అయితే అక్కడ ఆగినాము. ఎన్ని ఫొటోస్ దిగినామంటే ఫస్ట్ టైం దిగిన ఫొటోస్ అన్నీ చాలా నచ్చినాయి. అక్కడ ఒక కామెడీ ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటంటే ఫొటోస్ దిగేటప్పుడు 2 ఫోన్స్ అక్కడే కార్ మీదే పెట్టాము. మళ్ళీ అవి తీసుకోవడం మర్చిపోయినారు. అది నేనే అది ఇంకా నువ్వు ఫోన్ అడిగినావు. దారిలో వెళ్తుంటే మాకైతే ఒక వాటర్ ఫాల్ కనిపించింది. అంటే వాటర్ సౌండ్ అయిందనమాట. సో ఏంటా అని దిగాము. బట్ దీన్ని ఏమంటారో పేరు మరి. కాలు పట్టుకో బాగుంది. గో గో లెట్స్ గో. ఉన్నారు ఎవరన్నా? ఉన్నారు బాబు అక్కడ. అవునా? పోకనే వస్తున్నా. దీని పేరేంటో తెలియదు కానీ వ్యూ మాత్రం చాలా 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 బాగుంది. నాకు తెలిసి ఒక 1 అవర్ వరకు అక్కడే టైం స్పెండ్ చేసాము. అంటే రీల్స్ కోసం డ్యాన్స్లు అవి ఇవి వేసుకుంటూ ఎంజాయ్ అయితే చేసాము. చుట్టూ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మేము అక్కడ ఆగిన దగ్గర పర్సన్స్ కూడా ఎక్కువ ఎవరు లేరు. సో అందువల్ల ఎక్కువ టైం స్పెండ్ చేసాము. హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయిపోయాక మళ్ళీ మారేడుమిల్లి అయితే స్టార్ట్ అయిపోయాము. మారేడుమిల్లి వెళ్తుంటే మనకి ఫస్ట్ అయితే అమృతధార ఉంటుంది. అక్కడ వాటర్ ఫాల్ చూద్దామని ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. బట్ అక్కడ ఎంట్రీ టికెట్ ఇచ్చే వాళ్ళే పెద్దగా వాటర్ అయితే లేవు, మీ ఇష్టం అని చెప్పారు. ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా వేస్ట్ అని చెప్పారు. సో అందుకనే మేమైతే వెళ్ళలేదు. ఆల్రెడీ ఇంతకు ముందే ఒకటి చూసాం కదా, ఇంకేముందిలే అనేసి మళ్ళీ అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. ఒక 5 minutes డిస్టెన్స్లోనే మనకైతే ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. అక్కడైతే ఫొటోస్ కూడా చాలా నీట్గా వచ్చాయన్నమాట. సో అది చూసుకున్నాక మళ్ళీ మారేడుమిల్లి స్టార్ట్ అయిపోయాము.
నెక్స్ట్ వచ్చేసి మనము జలతరంగిణి అయితే వెళ్ళొచ్చు. అక్కడ కూడా వాటర్ ఫాలే ఉంటుంది. అండ్ అక్కడ కోతులు చూసారా ఎన్ని ఉన్నాయో, అన్ని కార్ల వైపు చూస్తున్నాయి. ఏదైనా దొరికితే వెళ్ళి తినేసిద్దామా అని. మాకైతే చాలా భయం వేసింది. అండ్ నెక్స్ట్ బ్లాగర్ అయిపోతున్నావు కన్నా నాకంటే ఎక్కువ. ఫైనలీ మారేడుమిల్లి అయితే వచ్చేసాం. అండ్ ఫస్ట్ ఇంతసేపు తిరిగి అలసిపోయాం కదా, ఫస్ట్ అయితే పొట్ట నింపేసుకోవాలి. అందుకని ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడే తినేసామన్నమాట. చెప్పాలంటే అదే చూడడానికి కొంచెం నీట్గా అనిపించింది. సో అక్కడ వెళ్ళి తినేసాం. అండ్ నెక్స్ట్ అనేది ఏమీ అనుకోలేదు. మాకైతే మేము తిన్న రెస్టారెంట్ ఎదురుగానే సత్య రూమ్స్ అని ఒకటి ఉంది. సో అసలు ఏంటి, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసామన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరైనా సరే మారేడుమిల్లి వెళ్ళేది గుడిసా వ్యూ పాయింట్ కోసమే అంట. సో మేము కూడా అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ప్రాసెస్ ఏంటి అని అడిగితే వాళ్ళే మనకి వెహికల్ ప్రొవైడ్ చేస్తారంట. బికాస్ మన వెహికల్స్ వెళ్ళలేవు. సో దట్ వాళ్ళే ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నైట్ స్టే కూడా వాళ్ళే, అండ్ నైట్ ఫుడ్ కూడా వాళ్ళే. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి వాళ్ళు గుడిసా వ్యూ పాయింట్కి తీసుకెళ్తారు. అక్కడే చూపించేసుకొని మళ్ళీ 9 or 10 లోపు మళ్ళీ మనల్ని ఇక్కడ సత్య రూమ్స్ ఉంది కదా అక్కడికి వచ్చి దింపేస్తారంట. వాళ్ళు మనకు టెంట్ ప్రొవైడ్ చేస్తారు. బట్ మనము స్టే చేసే లొకేషన్ దగ్గర ఫుడ్ ఏది అవైలబుల్గా ఉండదన్నమాట. సో మనం మారేడుమిల్లి నుంచే ఫుడ్ కూడా తీసుకుని వెళ్ళాలి. అండ్ వాళ్ళు ఫుడ్ తీసుకునేలోపు మేము టీ తాగిద్దామనేసి టీ తాగడానికి వెళ్ళాము. ఏ మాటకు ఆ మాట టీ కూడా చాలా బాగా పెట్టారు వాళ్ళు ఎవరో కానీ. సో ఇదే మనం ఉండే డెన్ అనమాట. మేమైతే రీచ్ అయిపోయాము. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి. మా ఏరియాలోకి సో మనతో పాటు డ్రైవర్ అన్న కూడా ఉంటారనమాట. మనతో పాటే స్టే చేస్తారు. అండ్ తనే మన కోసం అయితే టెంట్స్ అరేంజ్ చేస్తున్నాడు. అండ్ మేము ఇక్కడ ఎలా ఎంజాయ్ చేసాము, తర్వాత ఏమేమి చూసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది చూడాలంటే ప్లీజ్ పార్ట్ 2 వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.